సార్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసుకుంటే మాత్రము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అసలు దాని అర్థం ఏంటి? చాలామందికి తెలీదు. దాని అర్థము, దానితో ఉన్న మనకి యూజ్ ఏంటి, యూజ్ కాకపోవడానికి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి? ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పాత సబ్జెక్ట్, ఇప్పుడు వైరల్ అవుతుంది. సబ్జెక్ట్ పాతదే. అయితే ఇది యాక్చువల్లీ బేస్ ఎక్కడి నుండి వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారు పిఎం అయిన తర్వాత సెంట్రల్ కంక్లూజివ్ సెటిల్మెంట్ అని ఒక పాలసీ అనుకున్నారు. ఆ పాలసీ ఏంటంటే గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రతి స్టేట్కి మనకున్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఆ సిస్టంలో ఉంటేనే యాక్సెప్టెడ్, లేకపోతే అంటే ఎందుకంటే ఇప్పుడున్న ఏపీ పరిస్థితులు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో 30 రికార్డులు చెక్ చేయాలి ఒక ప్రాపర్టీ అమ్మాలంటే. ఎన్ని? 30 రికార్డ్స్. అట్ తహసీల్దార్, జూనియర్ జాయింట్ కలెక్టర్, విఆర్ఓ, ఆర్డీఓ అన్నీ చాలా మంది, 30 మంది, విలేజ్కి సంబంధించిన మండల్ అన్నీ కూడా ఆర్డీఓ అన్నీ చూసుకోవాలి. సో 30 రికార్డులో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంతకుముందు మనకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలుగులో హ్యాండ్ రైటింగ్లో రాశారు. మీ హ్యాండ్ రైటింగ్ బాగుండొచ్చు, ఆయన హ్యాండ్ రైటింగ్ బాగోపోవచ్చు. అది అర్థం కాదు. 45 సంవత్సరాలు 56 సంవత్సరాలు ఇంకుపడి ఫేడ్ అయిపోయి కలిసిపోయి పేర్లు మారిపోయి అక్షరాలు కనిపించకుండా చదవడానికి క్లారిటీ లేకుండా ఉన్నాయి. అప్పుడు సిస్టమ్ లేదు కదా, అప్పుడు ఈ సోషల్ మీడియా, వాట్సాప్, డిస్టర్బ్ ఏమి లేవు. సో దానివల్ల కొన్ని లోటుపాట్లు, కొన్ని ఫోర్జరీలు జరుగుతున్నాయి. చాలా మన హైదరాబాద్ పేరు పెట్టిందే 80% ఆఫ్ ద ల్యాండ్స్ ఆర్ లిటిగేటెడ్ ల్యాండ్స్. చాలా చెన్నైలో 0 లిటిగేషన్ చెన్నైలో, బట్ హైదరాబాద్ పెట్టిందే పేరు. సార్ మరి ఇక్కడ ధరణి అని పెట్టారు. సో ధరణి వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత లాభం ఉంటుంది, మనకి ఎంత నష్టం ఎదుర్కొంటాం? అంటే సిస్టమ్ ఆలోచన అయితే పాజిటివ్గా జరిగితే మంచిదమ్మా. ఇక్కడ అపోజిషన్ మనం కొంత నిమిషాలు ఈ టాపిక్ బయట పెడితే అపోజిషన్ ఏమంటున్నారో చూద్దాం. అపోజిషన్ ఏమంటున్నారంటే ఇప్పుడు ల్యాండ్ని వాళ్ళు ఏం చేశారంటే ఎల్టీఓ, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక పర్సన్, అట్లనే ల్యాండ్ టైటిలింగ్ అప్లియేట్ ఆఫీసర్ ఎల్టీఏఓ ఇద్దరిని అపాయింట్ చేస్తున్నారు. ఒక ప్రతి మండలానికి ఒక్కొక్క ఎల్టీఓ ఉంటాడు. వీళ్ళందరికీ బాస్ అంటే డిస్ప్యూట్ వస్తే ఒక సిస్టమ్ ఏం చెప్పారంటే ఈ 30 రికార్డులో ఒక్క రికార్డు తప్పున్నా అది డిస్ప్యూట్లో పడేయండి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ గారు గవర్నమెంట్ ఈ 30 రికార్డులు కరెక్ట్గా ఉంటే మీరు సర్టిఫై చేస్తారు. నెక్స్ట్ టైం నుండి మీరు 30 రికార్డులు చెక్, ఈ ఒక్క సెటిల్మెంట్ డాక్యుమెంట్ ఇస్తే చాలు. అది మా ప్రాసెస్. పాత వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తున్నాము అని చెప్తాం. అంటే దేర్ ఆర్ 2 రిజిస్టర్స్, సెటిల్డ్, డిస్ప్యూటెడ్. సెటిల్డ్ అంటే వీళ్ళు సర్వేలు, డిజిటల్ సర్వేలో చేసి హద్దులు, సరిహద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసి ఈ ఎల్టీఓ అనే పర్సన్, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేది సర్టిఫై చేస్తాడు. ఒకవేళ సర్టిఫై చేస్తే నెక్స్ట్ టైం మీ ట్రాన్సాక్షన్ మీరు చేసుకుంటే ఈ ఒక్క లెటర్ ఉంటే అన్నీ ఉన్నట్టు. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు ఆయన. అంటే రేపొద్దుట ఈ సెటిల్మెంట్ ఎవరైతే ఎల్టీఓ లెటర్ ఇస్తాడో సెటిల్డ్ అని, ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఆక్యుపై చేస్తారు ఫేక్గా, అప్పుడు గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ ఇన్సూరెన్స్, దే విల్ రీపే ద అమౌంట్ టు ది ఇండివిజువల్ ఓనర్. ఇప్పుడు అలా లేదు సిస్టమ్. బట్ అది చేసినందువల్ల ఈ ఎల్టీఓ ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో బేస్లెస్, అంటే ఎవరినైనా పెట్టవచ్చు అన్నారు. సెక్షన్ క్లాస్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు మన ఐఏఎస్ అయ్యాలంటే ఒక ఎగ్జామ్ ఉంది, ఐపీఎస్ అయ్యాలంటే ఒక ఎగ్జామ్ ఉంది, ఇంజనీరింగ్ కావాలంటే ఇక్కడ అలా లేదు. నాకు ఇష్టం అని పెట్టుకోవచ్చు అన్నారు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. నాకు ఇష్టం అంటే నాకు ఫర్గా ఉన్నాను పెట్టుకుంటాను, నువ్వు నాకు ఫర్గా ఉన్నావు నేను పెట్టేస్తాను. అప్పుడు మీరు డెసిషన్ ఏం చేసుకుంటారు? ఓనర్ కంట ఇటు సైడ్ చూపిస్తారు, నచ్చిన వాళ్ళ పేరు రాయడం, నచ్చిన వాళ్ళకి. సో సెటిల్డ్ నుండి డిస్ప్యూట్లో పడేస్తే ఇంకా డిస్ప్యూట్ అనేది ఎవడైనా కబ్జా చేయొచ్చు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఓనర్షిప్. సో ఎవరైనా ల్యాండ్ మీద సపోజ్ మీరు డిస్ప్యూటెడ్లో పడేసినప్పుడు ఓనర్కి నోటిఫికేషన్ వెళ్ళాలి, మీ ప్రాపర్టీ ఎవడో ఆక్యుపై చేసాడమో మీరు వచ్చి, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అసలు. ఓకే, సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలలో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు? మొత్తం స్టేట్ అమ్మా, మొత్తం స్టేట్ ఉంది. 553 కోట్ల పరిధిలో ఇవన్నీ కేసులు, లక్షల కేసులు రన్ అవుతున్నాయి. ఇప్పటికి నాకున్న అనాలిసిస్ ప్రకారం ఇంటర్నల్ సోర్సెస్ ఉండి 25 లక్షల హెక్టార్స్ భూమి డిస్ప్యూట్స్లో ఉంది. 25 lakh hectares అంటే చాలా పెద్ద జంక్. సో ఇప్పుడు అపోజిషన్ ఏమంటున్నారంటే ఒకటి ఎల్టీఓ, ఈ ఎల్టీఏఓ కూడా వీళ్ళే అపాయింట్ చేస్తున్నారు ఒక జాయింట్ కలెక్టర్ లెవెల్లో. అంటే దెర్ ఈజ్ నో సిస్టమ్, దెర్ ఈజ్ నో కన్సర్న్ ఆఫ్ అదర్ గవర్నమెంట్స్. వీళ్ళు ఇష్టం వచ్చిన పెట్టుకుంటే వీళ్ళిద్దరు కలిపి ఒకటి అయిపోయారు అనుకోండి,
ఓనర్కి లాస్ జరుగుతుంది కదా. ఎస్. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే మీరు ఎల్టీఓ దగ్గర వెళ్ళి ఎల్టీఓ అంటే డిస్ప్యూటెడ్ అంటాడు. అవును. అప్పుడు మన కింద కోర్టులకి వెళ్ళకూడదు, ఇంకో సర్కిల్ పెట్టు, ఇంకొక నోటిఫికేషన్. అంటే కానీ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో పేపర్స్ అన్ని తీసుకుని వెళ్తారు కదా, ఇది నా ల్యాండ్, సో నా ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయనేసి హీ కెన్ ఫైట్. ఇప్పుడు కలర్ జెరాక్స్ వచ్చాక అవన్నీ లేవు. మరి జూనియర్ ఎన్టీఆర్ 5 బ్యాంకులు ఒరిజినల్స్ రాకుండా ఇచ్చారుగా. కలర్ జెరాక్స్ ఒరిజినల్ అని ప్రూవ్ చేస్తారు, ట్రూ కాపీ అంటారు, పోయింది అంటారు. సో నేను అన్నాను చేయాలనుకున్నాడు ఎట్లనే చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే అథారిటీ అనేది కోర్టు నుండి ఇండివిజువల్ పర్సన్కి ఇచ్చారు. కానీ ఈ ఇండివిజువల్ పర్సన్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ సెల్ఫిష్. ఓకే. సో ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూసుకుంటే మీరు చెప్పినట్టు సో ఇన్ని ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ పరిస్థితి ఇట్లుంది అన్నారు. సో మరి ఇంకో 5 yearsలో మరి ఎట్లా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటి? అంటే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలండి. జనరల్గా గవర్నమెంట్లో ఏదైనా కొత్త పాలసీ తెచ్చినప్పుడు వీఆర్ సపోజ్ టు టేక్ ది పబ్లిక్ ఒపీనియన్. ఓకే. ఒకటి. రెండోది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 17,000 గ్రామాలు ఉన్నాయి. 17,000 గ్రామాలు సర్వే చేయడం అంటే ఇట్స్ హెల్ ఆఫ్ ఎ టైం. కనీసం ఒక 3 సంవత్సరాలు బట్టి. సో ఇప్పుడు 6,000 ఎకరాలు స్క్రూటినీ అయింది, ఇంకా 11,000 12,000 ఉన్నాయి. అది చేయడానికి ఎప్పుడు టైం పడుతుంది, అప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు సీఎం ఉంటారు, ఎవరు పోతారు అని ఎవరికీ తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఈ సిస్టమ్ ఏదైతే డెవలప్ చేస్తారో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2023 October 31 అక్టోబర్కి ఇచ్చారు. కొంతమంది ఏంచి ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు స్టేట్మెంట్ అంటే మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము, మొత్తం ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లు ఓకే చేసి అప్పుడు రిలీజ్ చేయాలంటారు. ఇంకొక ఆయన ఏమంటారంటే ఆల్రెడీ 16 విలేజ్ల్లో 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల కింద ఈ ప్రాసెస్ అమల్లో ఉందండి. అదొక కన్ఫ్యూజన్. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేస్తే డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఇట్లేదు, జెరాక్స్ ఇస్తున్నారు, ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారు. మా డాక్యుమెంట్ మీరు ఎవరైనా పెట్టుకోవడానికి, నాకు లోన్ కావాలి, ఎట్లా? అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏం చేస్తారంటే ఈయన ఫోటో ఎందుకు వస్తుంది, నా ప్రాపర్టీ, హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి టు హ్యావ్ ది ప్రాపర్టీ. సో ఇవన్నీ చూస్తే ఒక దాల్మే కాలా హై, దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ. వాట్ ఈస్ ఫిషీ అనేది మీకు నాకు చెప్పడం కష్టం. ఎందుకంటే కోర్టులు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నోటిఫికేషన్ మీ ప్రాపర్టీని ఆయన ఆక్యుపై చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా ఇవ్వకూడదు అంటున్నాడు. సరే మీరు నోటిఫికేషన్ మీరు 2 సంవత్సరాలు మీరు మళ్ళీ తిరిగి కేసు అయిపోతే మీకు కంప్లీట్ ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్లో వెళ్ళిపోతుంది, సెటిల్డ్ అండి. అంటే యూఆర్ లూజింగ్ క్రోర్స్ వర్త్ ఆఫ్. ఇప్పుడు రైతులు ఉన్నారండి, వాళ్ళు లాయర్ని ఎంతమంది అపాయింట్ చేసుకోగలుగుతారు? వాళ్ళకి కూడా తరతరాల నుంచి వచ్చిన స్థలంని ఈజీగా చేదారపోవడం అన్నది కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. సో 1/2 acre, 1/2 acre, 1 acre ఉంటారు. వాళ్ళు లాయర్స్ని పెట్టుకొని వాళ్ళు ఎఫర్ట్ చేసేంత సినిమా ఉందా? లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే దర్ 2 side డిస్ప్యూట్. వీళ్ళేంచి నిజంగా ఈ రూల్ మంచి ఉద్దేశంతో స్ట్రాంగ్గా అమలుపరిచి సిస్టమ్ ప్రకారం పోతే ఇట్స్ ఎ గుడ్ పాలసీ. బట్ ఇన్ని లూప్ హోల్స్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో పబ్లిక్ ఒపీనియన్ హ్యాస్ టు బి టేకెన్, ప్రాపర్ సిస్టమ్ పెట్టి డాక్యుమెంట్ చేసి క్యాబినెట్లోనో ఎక్కడో పాస్ చేసి దాన్ని టెస్ట్ డ్రైవ్ అంటారు, టెస్ట్ చేయాలి అసలు ఈ సిస్టమ్ ఎలా. ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ పడవడం ఇది ఒక రీజన్. ధర్నీ లేవన్నారండి. అంతకుముందు నరేంద్ర మోడీ గారు ఆడవాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉందో అంతా డిక్లేర్ చేయండి అన్నారు. ఏమైంది అక్కడ హల్ల కొలలో గవర్నమెంట్ మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. మా అమ్మమ్మ 50 తులాలు ఇచ్చింది, నీకు ఎందుకు చెప్తాను నేను, పర్సనల్. సో అట్లానే ధర్నీలు ఏం చెప్పండి, నీకు ఎన్ని ఉన్న ప్రాపర్టీలు అన్ని ప్రాపర్టీ డిక్లేర్ చేయండి అన్నది. డిక్లేర్ చేసిన మరుక్షణం ఐటీ డిపార్ట్మెంట్ ఫోన్లు వస్తాయి. రాజకీయ నాయకులు ల్యాండ్ ఉన్న వాళ్ళు ఆస్తున్న మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కంటే బడాబాబులు ఉంటారు. రాజకీయ నాయకులు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, సినిమా స్టార్స్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏమన్నారంటే అంతగానే ఫెయిల్ అయింది సిస్టమ్. అపోజిషన్ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కేసీఆర్ గారు ఖాళీ కూర్చొని ఎవడు ల్యాండ్ అయితే సరిగ్గా క్లారిటీ లేదు ఆ ల్యాండ్ మనం కబ్జా చేయొచ్చు లేదా ల్యాండ్ అమ్మవచ్చు, అది నిజమా రైటా మనకు తెలియదు. వీఆర్ ఓన్లీ అనాలైజింగ్, వీఆర్ నాట్ ద పీపుల్ టు డిసైడ్ కేసీఆర్ గారు ఎవరు రైట్ ఎవరు రాంగ్. కాబట్టి జరుగుతున్న సన్నాహాలు. సో ధర్నీ గవర్నమెంట్ ధర్నీ పోర్టల్ అనేది పెద్ద అప్సెట్ అయింది. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ల్యాండ్ టైటిల్ ల్యాండ్ నేను సీఎం అయితే కనుక నా సెకండ్ సంతకం అది రద్దు చేస్తాను ఏపీ ల్యాండ్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నేను వస్తే ధర్నీ పోర్టల్ని ఇంప్రూవ్ చేసి వేరేగా పెడతాను. సో ఇవన్నీ కూడా పెద్ద ఫిషీ థింగ్స్. మనం ఈ 10 నిమిషాల్లో దీన్ని అనలైజ్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఏదేమైనా మనం గవర్నమెంట్గా ఏ పని చేసుకున్నా మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధానంగా ఉంటే అందరూ హ్యాపీగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అవుతారు. సో ఈ కేర్ తీసుకొని ఈ లూప్ హోల్స్ ఏవైతున్నాయో దాన్ని సరైన సర్వే చేసి సరైన రిప్లై చేసి ఇస్తే మేబీ దట్ విల్ బి ఎ గుడ్ థింగ్ టు ది గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. సో అదండి రియల్ ఎస్టేట్కి సంబంధించిన డీటెయిల్స్. దిస్ ఇస్ దీక్షా సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ఎండ్ బిజినెస్.